అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఇద్దరు పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ లో ఇద్దరు పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం జగన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఇద్దరు పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే కేసీఆర్ పై బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై జగన్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని జగన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధితో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైనటువంటి భేటీగా మనం చెప్పుకోవచ్చు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే తెలంగాణ మాజీ మంత్రిగా ఉన్నటువంటి అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా బెంగళూరులో ఒక ఈవెంట్ లో భేటీ కావడం, ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా నడుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొనడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు కూడా రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు నాయకులు, భవిష్యత్తు సీఎంలు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ లో స్కూల్ కు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ లో అయితే ఇద్దరు కూడా పాల్గొన్నారు. జగన్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా కాసేపు పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. అలాగే అక్కడ కొంతమంది స్టూడెంట్లకు కూడా అవార్డు ప్రదానం చేయడము, ఈవెంట్ లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిద్దరు కూడా భేటీ కావడము చాలా రోజుల తర్వాత. గతంలో
కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం పెద్ద హాట్ టాపిక్ అయితే ఇప్పుడు అధికారంలో ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు రెండు కూడా అధికారం కోల్పోయారు. అటు తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ. అయితే వీరిద్దరు కూడా చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఇద్దరు కలవడము, బెంగళూరులో ఈవెంట్లు కలవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ప్రమేయం ఎక్కువ ఉంది, చంద్రబాబుది ఏమీ లేదని చెప్పడం, అలాగే కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు, కేటీఆర్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఈ నేపథ్యంలో వీరిద్దరి సన్నిహితంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో కానీ బీఆర్ఎస్ గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇటు ఏపీలో కూడా చంద్రబాబుతో విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా జగన్ కు సపోర్ట్ చేయడం, కేసీఆర్ కూడా జగన్ ను సపోర్ట్ చేయడం, ఇద్దరు కలిసి తిరగడం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిసిన సందర్భంలో ఈ భేటీ చాలా ప్రధానంగా కావచ్చు, అలాగే చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు, రాజకీయాలు మాట్లాడుకున్నారా, లేదంటే ఓన్లీ ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఈవెంట్ ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరు ఇప్పుడు కలవడం మాత్రం పెద్ద హాట్ టాపిక్ ఉంది. అలాగే మిగతా ఏదైతే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీకి అలాగే ఏపీలో కూటమి నాయకులకు అందరికీ కూడా అంతు చిక్కన పరిస్థితి. వాళ్ళు కూడా దాని మీద కూడా చర్చ అలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసక్తిగా వింటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిద్దరే ఆ ఈవెంట్ కు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఆ ఈవెంట్ ఎవరిది అనేది కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరు కూడా రాజకీయాలకు సంబంధించి ఏమైనా మాట్లాడుకున్నారా, లేదంటే ఓన్లీ ఆ కార్యక్రమం వరకే మాట్లాడుకున్నారని మాత్రం అందరూ కూడా చర్చిస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోలు మాత్రం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం పెద్ద ఉందని మనం చెప్పుకోవచ్చు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.